ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ కులం ఆ కులం లేకపోతే ఈ మతం ఆ మతం అనే డిఫరెన్సియేషన్, కులం చూడడం మతం చూడడం అని ఆయన చెప్తే ఏమనుకున్నాం ఆ రోజున? ఓహో, నిజంగా అందరికీ న్యాయం చేస్తాడేమో అనుకున్నాం. కానీ ఆయన ఆ విషయాన్ని దేని గురించి చెప్పాడు? దాడులు చేయడం విషయంలో, వాళ్ళ మీద ఆకృత్యాలు చేయడం విషయంలో, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం విషయంలో ఈ కులం ఆ కులం అనేటువంటి ఎక్కడా కూడా మాకు భేదభావం లేదు అనేటువంటిది ఆయన నిరూపించుకుంటున్నాడు. ఎందుకంటే దౌర్భాగ్యం ఇవాల్టి రోజున రాష్ట్రంలో ఇది మొదటిసారి కాదు. ఇదివరకు భీమవరంలో చూసాం, అంతకుముందర కర్నూలు జిల్లాలో చూసాం. అలా మనం చెప్పుకుంటూ పోతే అసలు దానికి ఒక అడ్డు అంటే అంతు పొంతు లేనటువంటి ఒక వ్యధ అది. ఎందుకంటే వేదాలు చదివి వేదాలు వల్లించేటువంటి అర్చకుల మీద, అంటే భగవంతుడికి అతి సమీపంలో ఉన్నారు అని అనుకుంటాం మనం. ఎప్పుడైనా సరే అర్చకులు కానీ పూజారులను కానీ మనం భగవంతుడి తర్వాత భగవంతుడే అన్నట్టుగా మనం ప్రార్థిస్తాం. అలాంటి అర్చకుల మీద, అలాంటి బ్రాహ్మణోత్తముల మీద ఏ రకంగా అయితే వీళ్ళు దాడులు చేస్తున్నారో వీళ్ళని రాక్షసులు నాకు ఇంకేమనాలి? జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి బ్రాహ్మణుల మీద కావచ్చు, అసలు నిజంగా ఒక ఆస్పెక్ట్లో మాట్లాడాలంటే హిందువుల మీదే ఆయనకి ఏమాత్రం కూడా గౌరవం లేదండి. హిందూ కల్చర్ మీదే ఆయనకు గౌరవం లేదు. ఎందుకంటే మీరు గమనించండి, ఇప్పుడు ఎవరైనా సరే మన ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం హిందూ అయితే మనకు సంబంధించినటువంటి దేవుళ్ళని మనం పూజిస్తూనే మనం చర్చిలకి వెళ్ళినా అంతే, వాళ్ళ పద్ధతుల్ని మనం ఫాలో అవుతాం. అలే ఒకవేళ కనుక మనం ఇంకా ఏ గురుద్వారాకి వెళ్ళినా మసీదుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ పద్ధతుల్ని మనం ఫాలో అవుతాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రంజాన్ సీజన్ అండి, ఖచ్చితంగా ఇప్పుడు నిన్న కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో అక్కడ ఉన్నటువంటి ముస్లిం పెద్దలతో అందరితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. సో మనం వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ఆచార విధానాల్ని అన్నిటినీ కూడా గౌరవం ఇస్తూ మన ఆచార విధానాన్ని మనం గౌరవించుకుంటాం. ఎవరైనా చేసేది అదే. కానీ దౌర్భాగ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, సాక్షాత్తు తిరుమల కొండ మీదకి వెళ్ళి కూడా కనీసం డిక్లరేషన్ మీద సైన్ చేయనటువంటి ఒక వ్యక్తి. మర్చిపోకూడదు సార్ మనం అది. తిరుమల కొండ మీదకి వెళ్ళి డిక్లరేషన్ మీద సైన్ చేయలేదు ఆయన. నాకు ఈ దేవుడి మీద నమ్మకం ఉంది, దో ఐఎమ్ నాట్ అ హిందూ, బికాస్ ఈ సేస్ దట్ ఐఎమ్ నాట్ అ హిందూ, సో నాకు ఈ దేవుడి మీద నమ్మకం ఉంది అన్నటువంటి ఒక డిక్లరేషన్ మీద సైన్ కూడా చేయకుండా ఏ రోజు కూడా సతీ సమేతంగా వెళ్ళడు ఆయన. ఏ రోజు సతీ సమేతంగా వెళ్ళడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి హిందువుల మీద ఎందుకు, ఆయనకి హిందువుల మీద కావచ్చు, హిందూ దేవాలయాల మీద కావచ్చు, హిందూ దేవుళ్ళ మీద కావచ్చు, ఎవరి మీద ఆయనకి ఎందుకు గౌరవం లేదని నేను అంటున్నానో మళ్ళీ చెప్తాను మీకు. ఆయన మన సంక్రాంతికి అనుకుంటా దేవుడి దగ్గరకు ఆయన వెళ్ళలా, దేవుడు సెట్ని తెచ్చి ఆయన ఇంటి దగ్గర పెట్టాడు. ఇంతకన్నా దుర్మార్గం ఏముంది? ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంది? ఇంకా మీరు కూర్చుని ఆయన ఏంటండి ఇలా చేస్తున్నాడు, ఆయన ఏంటండి నోరు తెరిచి మాట్లాడంటే, ఆయనకి దేవుళ్ళ మీద ఏమాత్రం కూడా గౌరవం లేదు, హిందువుల మీద గౌరవం లేదు, హిందూ ధర్మం మీద గౌరవం లేదు, బ్రాహ్మణుల మీద గౌరవం లేదు. అందుకే కదా ఈ దౌర్భాగ్యం గత 5 సంవత్సరాలుగా. అర్చకులకు కనీసం వేతనాలు పెంచడం కాదు కదా, వేతనాలను కూడా కరెక్ట్ టైంలో ఇవ్వలేనటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నాం. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటండి అండి, కాళ్లతో తన్నడం ఏంటండి, కొట్టడం ఏంటండి, బూతులు తిట్టడం ఏంటండి? సిగ్గు లేదా అక్కడ ఉన్నటువంటి వేదాలకు ఒక్కొక్కడికి? నాకు అర్థం కాదు. వాడు ఎవడన్నా కానివ్వండి, దేవుడు తర్వాత దేవుడు అంటాం ఒక అర్చకుడిని మనం. నిజంగా ఇందాక సార్ చెప్పినట్టుగా చాలా సందర్భాల్లో గర్భగుడి వరకు ఒకవేళ వెళ్ళినా వెళ్ళకపోయినా సరే అర్చకుడి పాదాలకి నమస్కరించుకుంటాం మనం. అలాంటిది కాళ్లతో తన్ని జుట్టు పట్టి లాగి ఎన్ని సందర్భాల్లో చూడలేదు? ఇదా అసలు రాష్ట్రంలో? అందుకే అంటున్నాను కదా, రాక్షస రాజ్యం కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ రోజున. అండ్ నేను ఇంకో విషయం అడుగుతానండి. ఇప్పటికి నేను మీకు నంబర్స్తో సహా కోట్ చేస్తాను. నరసరావుపేటలో కావచ్చు, కర్నూలులో కావచ్చు, సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇలాకా అయినటువంటి కడపలో కావచ్చు, భీమవరంలో కావచ్చు, ఇన్ని చోట్ల అర్చకుల మీద దాడి జరిగినప్పుడు, అన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ నాయకులే ఇన్వాల్వ్ ఉన్నప్పుడు, మరి ఇవాళ వరకు కూడా ఒక్కళ్ళ మీద కూడా చర్య ఎందుకు లేదు? ఏం ఆపుతోంది జగన్మోహన్ రెడ్డి గారిని? ఏం ఆపుతోంది మిమ్మల్ని? అంటే మీరే కావాలని చేయిస్తున్నారా ఈ దాడులు? మీ మనసులో ఉన్నది అక్కడ ఎవరో ఒకళ్ళు చేశారు కాబట్టి మీరు సంతృప్తి పడుతున్నారా? ఏంటి దుర్మార్గం? మాట్లాడితే ప్రతిదానికి కూడా చిచి మాకేంటిది, నేను నాకు చెప్పాను కదా, కులం లేదు మతం లేదు, మేము అందరినీ సరిసమానంగా చూస్తాడు. ఏం సరిసమానంగా చూశారు సార్?
ఎక్కడ సరి సమానంగా చూశారు సార్? నేను మీకు ఇవాళ చెప్తున్నానండి, మీకు గుర్తునుంటే గుంటూరు జిల్లాలోనే అనుకుంటా, గుంటూరు సమీపంలో ఒక చర్చికి సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్కి సంబంధించి ఒక చిన్న గొడవ జరిగితే సాక్షాత్తు అప్పటి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి అక్కడికి పోయి దాన్ని సాల్వ్ చేశారు. అదే రామతీర్థంలో రాముడి తల నరికి అక్కడ పెడితే బోరున అక్కడ ఉన్నటువంటి అర్చకుడు విలపిస్తే, నా రాముడికి ఇలా జరిగింది అని విలపిస్తే, అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందామని చెప్పి వెళ్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, మిగతా ఉన్నటువంటి నాయకులందరినీ కావచ్చు, లారీలు అడ్డు పెట్టి ఆపారే. మీరు వెళ్ళలా, లారీలు అడ్డు పెట్టి, రోడ్డు మీద టిప్పర్లు అడ్డు పెట్టి, లారీలు అడ్డు పెట్టి ఆపారే. మీరా ఇవాళ రోజున వచ్చి మాట్లాడేది బ్రాహ్మణుల గురించి, బ్రాహ్మణులకు ఉన్నటువంటి వీటి గురించి?